ఇందుకు కాబోయే భర్త ఇందుని దగ్గరగా తీసుకోబోతూ ఉంటాడు. మీరేం చేస్తున్నారండి? ఇలా చేయటం తప్పు కదా. పెళ్ళికి ముందు ఏ ఆడపిల్ల ఇలాంటి తప్పు చేయకూడదు. వద్దండి. అయినా నువ్వు నాకు కాబోయే భార్యవే కదా. ఇందులో తప్పేముంది? మనం ఇలా ఉంటేనే మన అభిరుచులు ఏంటి, మనం ఎలా ఉంటాం, మన నడవడిక ఎలా ఉంటుందని ఒకరికొకరం అర్థమవుతుంది. మనం ఇలా కలవటం తప్పేమీ లేదు. నీకోసమే ఈ హోటల్ రూమ్ని బుక్ చేశాను అని అంటూ ఉంటే ఇందు కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే నుదుటన ముద్దు పెడతాడు. ఇందు కంగారు పడిపోతూ ఉంటుంది. పెళ్ళి తర్వాత అలా చేయటం వేరండి. ఇప్పుడు ఇలా మీరు నాకు ముద్దు పెట్టడం తప్పండి. నేను వెళ్తానండి, ఇక్కడి నుండి వెళ్తాను అని విధంగా అంటూ ఇందు వెంటనే అక్కడి నుండి లేచి వెళ్ళబోతూ ఉంటే, ఎక్కడికి వెళ్తావు? నేనే కదా నిన్ను ముట్టుకునేది, ఇంకెవరో కాదు కదా. పెళ్ళయ్యాక ఎలాగో నిన్ను నేను టచ్ చేస్తాను కదా. అదేదో ఇప్పుడే అనుకొని నాతో ఉండొచ్చు కదా. ఇందులో తప్పేమీ లేదు అని విధంగా అంటూ ఇందుని గట్టిగా చెయ్యి పట్టి లాగుతాడు. ఇందు కంగారు పడిపోతూ ఉంటుంది. వద్దండి, ఇలా చెయ్యకండి, నేను వెళ్తాను, నాకు ఇక్కడ ఉండాలని లేదు. మీరు ఫ్రెండ్స్కి పరిచయం చేస్తానంటేనే నేను నీతో వచ్చాను, కానీ మీరు ఇలా చేస్తారని అనుకోలేదు. నాకు అదంతా తెలియదండి. మా అత్తయ్యకి కానీ మావయ్యకి కానీ తెలిస్తే నన్ను చంపేస్తారు. వద్దు, నేను ఉండను అనే విధంగా అంటూ వెంటనే పరిగెత్తుకుంటూ ఇందు వెళ్ళబోతూ ఉంటే డోర్ని లాక్ చేసేస్తాడు. నువ్వెక్కడికి వెళ్ళిపోతావు? ఈరోజు నీతో ఎలాగైనా గడపాలని నిర్ణయం తీసుకొని ఇక్కడికి తీసుకొని వచ్చాను. ఏంటి, ఏమంటున్నారు మీరు? అవును, నీతో పెళ్ళేంటి? నీలాంటి దాన్ని నేను పెళ్లి చేసుకోలేను. నిన్ను కేవలం ఈ పూట అనుభవించాలని అనుకుంటున్నాను తప్ప నిన్ను పెళ్ళి మాత్రం చేసుకోను అని అనుకొని నిర్ణయం తీసుకొని అందుకే ఈ హోటల్కి తీసుకొని వచ్చాను. ఏంటండి, అక్కడ పెళ్లి పనులు మొదలు పెట్టారు, మీరేమో ఇలా మాట్లాడుతున్నారు. మరి అలాంటప్పుడు నేను ఇష్టం లేనప్పుడు పెళ్ళి ఇష్టం లేదని చెప్తే సరిపోతుంది కదా అని అంటూ ఉంటే, అవునే, నీ వెనుక ఉన్న ఆస్తిని చూశాను, కానీ ఎంక్వైరీ చేస్తే ఆ ఆస్తి అంతా కూడా మీ మామయ్య పేరు మీద ఉందని, మీరు ఆ ఇంట్లో ఏదో వండి తింటున్నారని తెలిసింది. మీకు మీరుగా సంపాదించుకుంది ఏదీ లేదని కూడా తెలిసింది. అలాంటప్పుడు నిన్ను చేసుకున్నా నాకేంటి లాభం? అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని విధంగా అనగానే ఒక్కసారిగా ఇందు షాక్ అయిపోతుంది. ఛీ, నువ్వు అసలు ఇలాంటి వాడివని అనుకోలేదు, నువ్వు ఎంత మంచి వాడివో అని అనుకున్నాను. ఇలా నన్ను మోసం చేస్తావా? ఒక ఆడపిల్లను మోసం చేస్తే పాపం తగులుతుందని మీకు తెలీదా? పాపాలు పుణ్యాలు నిర్ణయించాల్సింది నువ్వు కాదే. అయినా ఇప్పుడు పాపాలు పుణ్యాలు అందరూ చేస్తున్నారు, నేనొక్కడనే కాదు. సరే, మాటలతో టైం వేస్ట్ చేయటం నాకు ఇష్టం లేదు అని ఏంటో ఇందుని బెడ్ మీద పడేస్తాడు. ఇందు చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు గగన్కి అనుమానం వస్తుంది. అసలు హోటల్కి ఎందుకు తీసుకుని వచ్చారు? ఈ హోటల్లో మ్యాక్సిమం కపుల్స్ మాత్రమే వస్తారు, పెళ్ళైన జంటలు వస్తారు. కానీ కాబోయే పెళ్లి జంటలు ఈ హోటల్కి వచ్చారంటే సంథింగ్ ఈజ్ రాంగ్. నాకేదో తేడా కొడుతుంది. ఎక్స్క్యూజ్ మీ, వితిన్ 10 minutesలో మళ్ళీ మీ ముందుంటాను. సరే సార్ అని విధంగా అంటూ వెంటనే రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి, మేడం, ఇందాక ఇద్దరు కపుల్స్ వచ్చారు కదా. అవును సార్, వాళ్ళు ఏ రూమ్కి వెళ్ళారు? ఒకరేమో 107కి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకొకరు వచ్చారు కదా, వాళ్ళు 106 రూమ్కి వెళ్ళారు సార్. థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ వెంటనే కోపంగా గగన్ 106 వైపు వెళ్తూ ఉంటాడు. మరోవైపు ఇందుని బలాత్కారం చేస్తూ ఉంటాడు. అంతలో డోర్ని తీయబోతూ ఉంటాడు, కానీ ఆ డోర్ ఓపెన్ కాదు. వెంటనే పరిగెత్తుకుంటూ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి, ఆ రూమ్ కీస్ త్వరగా ఇవ్వండి, ఆ డోర్ ఓపెన్ కావట్లేదు. సార్ ప్లీజ్ సార్, మేము అలాంటి పని చేయలేము, వాళ్ళకు ఆల్రెడీ మేము కీస్ని ఇచ్చేసాం. అక్కడ జరిగేది తప్పు. మీరు ఇలా కీస్ ఇవ్వకుండా మీరు ఏదైనా చేస్తే మాత్రం ఈ హోటల్ని మీడియాకు అప్పగించాల్సి వస్తుంది. వద్దు సార్, ఇదిగోండి సార్ అని అనగానే వెంటనే ఆ కేసుని తీసుకొని గగన్ రూమ్ని ఓపెన్ చేయగానే ఇందును బలాత్కారం చేస్తున్న ఆ వ్యక్తిని కొడుతూ ఉంటాడు. రేయ్, నువ్వు అసలు మనిషివేనా?
అని విధంగా అంటూ ఉంటే అన్నయ్య అని అంటూ వెంటనే ఇందో గగన్ వెనకాల వచ్చి నిలబడతాడు. అసలు నువ్వు ఏం మనిషివిరా, ఇతన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నాను అన్నయ్య, కానీ ఇతను ఇక్కడికి తీసుకుని వచ్చి ఇలా చేస్తున్నాడు. అప్పుడు వెంటనే కోపంగా కొడుతూ ఉంటాడు. పదరా పద అని అంటూ ఈడ్చుకుంటూ బయట పడేయగానే మీడియా జనాలు అందరూ వచ్చి చూస్తారు. గగన్ కోపంగా ఇక్కడ నుండి వెళ్ళిపోరా అని అనగానే అక్కడి నుండి వెళ్తూ ఉంటే పదమ్మ అని అంటూ వెంటనే గగన్ ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు. మరోవైపు మాత్రం డాక్టర్ భూమికి ఫోన్ చేయగానే భూమి పరిగెత్తుకుంటూ వస్తుంది. డాక్టర్, నిజమా డాక్టర్ మీరు చెప్తుంది? స్పృహలోకి వచ్చారా? అవునా అమ్మా, అందుకే కదా మీకు ఫోన్ చేసి పిలిపించాను. స్పృహలోకి వచ్చాడు. త్వరగా వెళ్ళి అతనితో ఏదో మాట్లాడాలని అనుకున్నావు కదమ్మా, వెళ్ళి త్వరగా మాట్లాడు అని అంటూ ఉంటే భూమి వెనకాలే కూడా అపూర్వ వస్తుంది. ఇదేంటి ఇంత కంగారుగా వచ్చిందంటే ఏదో నాకు సంబంధించిన క్లూయే అయి ఉంటుంది అని అనుకుంటూ వెంటనే హాస్పిటల్కి వచ్చి వెనుక వైపు నుండి చూస్తూ ఉంటుంది. అంతలో నాగు దగ్గరికి భూమి పరిగెత్తుకుంటూ వస్తుంది. అప్పుడు కళ్ళు తెరిచి నాగు భూమిని చూస్తూ ఉంటాడు. మిమ్మల్ని కాపాడింది ఇదిగో ఈ అమ్మాయి. నన్ను మీరు కాపాడారా అమ్మా? స్పృహలోకి వచ్చారమ్మా, త్వరగా మాట్లాడండి అని డాక్టర్ అంటూ ఉంటే అపూర్వ కంగారు పడిపోతూ ఉంటుంది. అంటే నాకు ఇక్కడ ఉన్నాడా, ఈ హాస్పిటల్లో ఉన్నాడా అని మనసులో అపూర్వ అనుకుంటూ ఉంటుంది. మీకు నేను నమ్మక ద్రోహం చేసినా కూడా కానీ మీరు నన్ను కాపాడాలని అనుకున్నారా అమ్మ? మీ మేలును నేను మర్చిపోలేనమ్మా, మర్చిపోలేను అనే విధంగా నాకు అంటూ ఉంటాడు. నేను శోభాచంద్ర గారి కూతుర్నని మీరే కదా చెప్పారు? అవునమ్మా, నేను ఎవరు చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మట్లేదు. మీరు వచ్చి మా నాన్నగారికి చెప్తే ఖచ్చితంగా మా నాన్నగారు నమ్ముతారు. సరే అమ్మా, నేను నిజం చెప్పి నా ప్రాణాలు పోయినా మంచిదే, కానీ ఖచ్చితంగా శరత్చంద్ర సార్కి మీరే కన్న కూతురని చెప్తానమ్మా. ఆ తర్వాత నా ప్రాణాలు పోయినా పర్లేదు అని అనగానే అంటే శోభాచంద్ర గారి కూతురు ఇదే అన్నమాట. నా అనుమానం నిజమైంది. వీడు కానీ ఇక బావకి చెప్పాడంటే పెత్తనం మొత్తం దీనిదవుతుంది. ఆ ఇంట్లో ఇక నా కూతురికి నాకు ఎలాంటి హక్కు ఉండదు. అలా జరగకుండా ఉండాలంటే వీడిని నేను వెంటనే పైకి పంపించాలి. లేదంటే నక్షత్రకు నాకు ఆ ఇంట్లో ఉండే హక్కు కూడా లేకుండా పోతుంది. అలా జరగడానికి వీల్లేదు. చెప్తాను, ఏదో ఒకటి చేస్తాను. మరి ఇప్పుడు నాతో పాటు వస్తారా? అమ్మ, ఇప్పుడు తీసుకుని వెళ్ళడానికి వీల్లేదు. రేపు తీసుకెళ్ళండి. ఈరోజు టెస్ట్లన్నీ చేసి పూర్తి చేసేస్తాము. సరే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనే విధంగా భూమి అంటూ ఉంటుంది. నేను మళ్ళీ వస్తాను అనే విధంగా అంటూ వెంటనే భూమి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక భూమి అక్కడి నుండి వెళ్ళిపోగానే అపూర్వ నాగు దగ్గరికి వచ్చి నిలబడగానే ఒక్కసారిగా నాగు షాక్ అయిపోతారు. అమ్మగారు మీరా? అవును నేనే. నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా? వద్దమ్మగారు, ఇక నేను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేయాలని అనుకుంటున్నాను. నీ చేసిన తప్పులకు నువ్వు ప్రాయశ్చిత్తం చేయాలనుకుంటే మరి నా పరిస్థితి ఏమనుకుంటున్నావురా? నా కూతురు పరిస్థితి ఏం కావాలి? గారు అది ఇక నువ్వు ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. నిన్ను నేను చంపేస్తాను. వద్దమ్మగారు, అలాంటి పని చేయకండి. ఆ అమ్మగారికి ఇలా చేయటం తప్పమ్మా, వద్దమ్మా అని అంటూ ఉంటే రేయ్ నువ్వు బ్రతికితే నాకు ముప్పురా అని అంటూ వెంటనే మెత్తని తీసుకొని ఇక నాగుపై దాడి చేస్తుంది. అదే సమయానికి నర్స్ అటుగా వస్తూ ఉంటే వెంటనే వెనుక వైపు వెళ్ళి దాక్కుంటుంది అపూర్వ. ఇక అదే సమయానికి శ్వాస ఆడకుండా నాగుని చూసిన నర్స్ డాక్టర్ డాక్టర్ అని పిలవగానే డాక్టర్ వచ్చి నాగుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇలా జరిగిందేంటి? ఒక్క క్షణం లేటుగా వచ్చుంటే వాడి ప్రాణాలు పైకి పోయి ఉండేవి అని అపూర్వ మనసులో అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది.